శ్రీ మహావిష్ణువు మరో పేరే పాండురంగ విఠలుడు, విఠోబా. విఠలుడి మందిరాలు మన ప్రాంతంలో తక్కువైనా మహారాష్ట్రలో ఈ స్వామి మందిరాలు, భక్తులు ఎక్కువ. వీటిలో ముఖ్యమైనది పండరీపురంలోని పాండురంగడి మందిరం. పాండురండు అనగానే మనకు గుర్తొచ్చేవి పాండురంగ మహత్యం, సతీ సక్కుబాయి, భక్త తుకారాం సినిమాలు. వాటి మూలంగానే తెలుగువారిలో ఎక్కువ మందికి పాండురంగ విఠలుని చరిత్ర తెలిసింది. భారతదేశంలో శ్రీకృష్ణుడు అనేక రూపాలలో ప్రసిద్ధి చెందిన ధామాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు తూర్పున పూరి, పడమరలో ద్వారక, ఉత్తరాన మధుర, బృందావనం, బదరి, దక్షిణాన ఉడిపి, గురువాయూర్, పండరీపురం ప్రఖ్యాతి చెందినవి. పండరీపురం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ విఠలుని మందిరం. ప్రతిరోజూ రద్దీగానే ఉండే ఈ ఆలయంలో రద్దీ తక్కువ ఉన్న సమయంలో నేరుగా గర్భగుడిలోకి వెళ్లవచ్చు, లేకపోతే 2-3 అంతస్తులు ఎక్కి దిగాల్సి ఉంటుంది. మంచి పూల దండలు తీసుకెళ్తే స్వామికి, అమ్మవార్లకు అలంకరిస్తారు. విఠలుని గర్భగుడి ముందు ఉన్న మండపంలో వెండిరేకు తాపడం చేసిన స్తంభం ఒకటి ఉంటుంది. భక్తులు దీనిని కౌగలించుకుని నమస్కారం చేస్తారు. భగవంతుని కౌగలించుకున్నట్లు, ఆయన ఆశీర్వదించినట్లు భావిస్తారు. ఈ స్తంభము దగ్గరే పురందరదాసు భజనలు చేస్తూ నుంచునేవాడట. అందుకే దీనిని పురందరదాసు స్తంభము అని కూడా అంటారు. గర్భాలయంలో ఎత్తైన వేదిక మీద దాదాపు 3 అడుగుల ఎత్తు పాండురంగని విగ్రహం 2 చేతులు నడుము మీద పెట్టుకుని భక్తులకు అభయమివ్వటానికే ఉన్నానన్నట్లు ఉంటాడు. ఇక్కడ పాండురంగడితో సహా అన్ని దేవతామూర్తుల పాదాలమీద మన శిరస్సు పెట్టి ప్రణామం చేయవచ్చు. పాండురంగడు 2 చేతులు నడుము మీద పెట్టుకుని ఇటుక మీద నుంచుని దర్శనమిస్తాడు. ఆ ఇటుక గురించి తెలుసుకోవాలంటే పుండరీకుని కథ తెలుసుకోవాల్సిందే. నడుము మీద పెట్టుకున్న ఆయన ఎడమ చేతిలో శంఖముంటుందిగాని వస్త్రాలంకరణలో అది మనకు కనబడదు. స్వామి దర్శనమైన తర్వాత వేరువేరు ఉపాలయాల్లో ఉన్న రుక్మిణి, సత్యభామ, రాధాదేవిల దర్శనం చేసుకోవచ్చు. అతి విశాలమైన ఈ ఆలయంలో అనేక ఉపాలయాల్లో కాలభైరవుడు, సూర్యనారాయణుడు, దత్తాత్రేయుడు, ఏక ముఖ దత్తాత్రేయుడు, మహాలక్ష్మి, వెంకటేశ్వరస్వామి వగైరా దేవతలని దర్శించవచ్చు. పుండరీకుని కథ. పూర్వం ముచుకుందుడనే రాజు అసురుల మీద యుద్ధం చేయటంలో దేవతలకు సహాయం చేయగా దేవతలు విజయం పొందారు. ముచుకుందుడు దీర్ఘకాలం యుద్ధం చేసి అలసిపోవటం వల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి తనని నిద్రలేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతల ద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు. శ్రీకృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుద్ధం చేస్తూ అతడు ఏ ఆయుధంచేత మరణించడని గ్రహించి ముచుకుందుడు నిద్రించే స్థలానికి తీసుకువచ్చాడు. నిద్రిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చేయటం, అతని చూపుపడి మరణించటం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనం కావటం జరిగాయి. ఆ ముచుకుందుడే మరు జన్మలో పుండరీకుడిగా జన్మించాడు. పుండరీకుడు ఒకసారి తాను వెళ్లేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగా ఉన్న 3 స్త్రీలు వాకిలి శుభ్రం చేసి, నీళ్లు జల్లి, ముగ్గురు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్లిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగా, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాల వల్ల తమకి ఆ దుస్థితి వస్తుందని, కుక్కుటమునిలాంటి మహనీయుల సేవలో ఆ పాపాలు పోయి యథాస్థితికి వస్తామని పేర్కొన్నారు. కుక్కుటమునికి అంత మహిమ తన మాతాపితరుల సేవతో వచ్చిందని కూడా తెలిపారు. పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేయసాగాడు. ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు. పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతాపితరులకు నిద్రాభంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి ఉండమని తన చేతికి అందుబాటులో ఉన్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి ఉండమంటాడు. భక్తవసుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని ఉంటాడు. పుండరీకుని భక్తికి, మాతాపితరుల సేవాతత్పరతకు మెచ్చి వరము కోరుకోమనగా అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు. విఠలుడు అనే పేరు విట్టులోంచి వచ్చిందంటారు. విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక.